బోయినపల్లి నివాసులు గురువు గొంగిడి ధర్మయ్య గురుస్వామి 28వ పడి ఆయన కుమారుడు గొంగిడి వీరామణి 18వ పడి పురస్కరించుకుని పెద్ద ఎత్తున మహాపడిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామికి, శ్రీ వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి వార్లకు భక్తి పారవస్యం పొందే విధంగా రకరకాల పూలతో అలంకరించి కేరళ వాయిద్యాలతో సిటీ కేఫ్ వద్ద గల సువిశాలమైన స్థలంలో పడిపూజ చేశారు. ధర్మయ్య గురుస్వామి, ఆయన సతీమణి లక్ష్మి, వీరామణి గురుస్వామి అనే సతీమణి అయ్యప్ప స్వామికి పూజలు చేయగా శివకార్తిక్ గురుస్వామి ఆధ్వర్యంలో స్వామివారికి దీపారాధనలతో మొదలవుగా తదనంతరం అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు జరిగాయి. ఇదిలా ఉండగా అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తితో ధర్మయ్య గురుస్వామి సన్నిధానం నుంచి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమాలు ప్రాంతానికి మంగళ వాయిద్యాలతో శరణు ఘోషతో ఊరేగింపు రావడం జరిగింది. మీరందరూ కూడా కుంకుమతోనే అక్షం చేయాలి. ఓకేనా? చుట్టంతా పూలు పెట్టుకోండి, అక్షంతో వేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే గురుస్వామికి అడగండి, చెప్తాను. ఓం ప్రకృతే వికృతే నమః, విద్యాయే నమః, నిర్వహుతే నమః, నమః గురువే నమః, సర్వే నమః, పుష్టాయే నమః, విభవతే నమః, ఆదిత్యే నమః, నమః నిత్యే నమః, వసుదాయ నమః, వసుదారిణ్యే నమః, దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా. తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః. దేవే మహాదేవే శివాయే సతతం నమః.
స్వామిశరణం. ఇవాళ పదునెట్టాంబడి మహాపడిపూజ స్వామి బోయిన్పల్లిలో ధర్మయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఇలా మా అంగరంగ వైభోగంగా ఇలా మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రతిసారి మేము జరుపుకుంటాము అయ్యప్ప స్వామి మహాపడిపూజ. ఈసారి నాది పదునెట్టాంబడి కాబట్టి అంగరంగ వైభోగంగా సిటీ కేఫ్ ఆపోజిట్ గ్రౌండ్లో మేము జరుపుకుంటాం స్వామి. భక్తులందరూ అఖిత సంఖ్యలో వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం, స్వామి శరణం. ఇప్పుడు మాది 28 సంవత్సరాలు పడిపూజ నడుస్తున్నది. 94 చేసుకున్నాము. 94 నుంచి కంటిన్యూగా వెళ్తూ ఉన్నాం. మా దగ్గర శిష్యులు ఉన్నారు. మ్యాక్సిమం 40-50 మంది వెళ్ళినప్పుడల్లా శబరిమల యాత్ర వెళ్ళడం జరుగుతున్నది. అందరూ మంచిగా జరుగుతున్నది కాబట్టి అందరూ భక్తులు ఈరోజు ఇక్కడ పూజకి అందరూ అటెండ్ అయ్యారు. చాలామంది స్వాములు ఇరుములు కూడా మేమే కడతాం కాబట్టి వస్తుంటారు, పోతుంటారు. అందరికి బాగా జరుగుతున్న వాళ్ళని ఆ దేవుని